హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. గుండె జబ్బులతో అకస్మాత్తుగా చనిపోయే వారిలో చాలా మటుకు ఎరిథ్మియా అంటే సడన్గా గుండె వేగం పెరిగి చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గుండె వేగంగా కొట్టుకునే విషయంలో ఏట్రిల్ ఎరిథ్మియా అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఏఎఫ్ అనగా కామన్గా వస్తుంది. మనకు మామూలుగా గుండె వేగము 70 నుంచి 80 సార్లు వరకు ఉంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వచ్చిన వారిలో క్షణంగా హార్ట్ రేటు 180 నుంచి 200 వరకు పెరుగుతుంది. సుప్రా వెంట్రుకులర్ టెకికార్డియా ఎస్విటి అనేది కూడా వస్తే గుండె వేగం పెరిగిపోయి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంది. కార్డియాక్ అరిథ్మియా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే క్రమం తప్పకుండా బ్రిస్క్ వాక్ చేస్తూ ఉండాలి. అంటే గంటకి 3 నుంచి 4 కిలోమీటర్లు నడవడం వల్ల ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెమ్మదిగా నడిచిన వారితో పోలిస్తే వేగంగా నడకలో పాల్గొన్న వారికి 13.7% ఫాలోఅప్లో ఈ గుండె లయ సమస్యలు తక్కువగా ఉన్నాయని తేలింది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ గుండె దడ. నెమ్మదిగా నడిచే వారితో పోలిస్తే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అభివృద్ధి చెందే అవకాశం 38% మరియు 46% తక్కువగా ఉంటుంది. ఇతర కార్డియాక్ అరిథ్మియాలు. నెమ్మదిగా నడిచిన వారితో పోలిస్తే బ్రిస్క్ వాకర్లకు ఇతర గుండె లయ సమస్యలు వచ్చే ప్రమాదం వరుసగా 21% మరియు 39% తక్కువగా ఉంటుంది. కావున వీలైతే బ్రిస్క్ వాకింగ్ అంటే చురుకుగా నడవండి, లేదా మాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, అంత వేగంగా నడవలేము అనుకుంటే మామూలుగానైనా నడవండి. రోజుకి 1 గంట లేదా 4 కిలోమీటర్లు, లేదా మీ వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని నిమిషాలు నడవడం చాలా మంచిది. గుండె లయలు పెరగడానికి గల కారణాలు మరియు లక్షణాలు ఏమిటంటే కారణాలు ఎస్విటి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, నికోటిన్ లేదా కొన్ని మందులతో సహా వివిధ కారణాల వల్ల సంభవిస్తుంది. లక్షణాలు ఏంటంటే సాధారణ లక్షణాలలో వేగవంతమైన హృదయ స్పందన రేటు, దడ, శ్వాస అందకపోవడం, ఛాతి నొప్పి, తలతిరగడం లాంటివి ఉంటాయి. కొన్ని చికిత్స ఎంపికలు ఏమిటంటే వాగల్ మానోవర్ లేదా వాగల్ యుక్తి, వాల్సల్వా యుక్తి లేదా కరోటిడ్ మసాజ్ వంటి పద్ధతులు హృదయ స్పందన రేటును తగ్గించడానికి సహాయపడతాయి. మందులు అడినోసిన్, బీటా బ్లాకర్స్ లేదా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ హృదయ స్పందన రేటును తగ్గించడానికి సహాయపడతాయి. కార్డియో వర్షన్ సాధారణ గుండె లయను పునరుద్ధరించడానికి విద్యుత్ షాక్లను ఉపయోగించే ప్రక్రియ. కెథటర్ అబ్లేషన్ గుండెలోని అసాధారణ విద్యుత్ మార్గాన్ని నాశనం చేయడానికి వేడి లేదా చల్లటి శక్తిని ఉపయోగించే కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ. సుప్రా వెంట్రుకులర్ టెకికార్డియా మరియు ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వంటి లక్షణాలు కనిపించిన వారికి వైద్య సహాయం అవసరం ఉంటుంది. సూప్రా వెంట్రుకులర్ టెకికార్డియా మరియు ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఉన్న వ్యక్తుల సంరక్షణకు జీవనశైలి మార్పులు, మందుల నిర్వహణ మరియు క్రమం తప్పకుండా పర్యవేక్షణ వంటి సమగ్ర విధానం అవసరం. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.